అందరికీ నమస్తే. మంచిగున్నారా? తీన్మార్ వార్తలు చూద్దామా? మరి ఆలస్యం చేయకుండా హెడ్లైన్ చూసేయండి. ఎవడ్రా మా సర్కార్ను పడగొట్టేది? బీఆర్ఎస్ కు సీఎం సారు గట్టి వార్నింగ్. మస్తు నవ్విచ్చిండు మల్లన్న. దొంగలు పవర్లకు వచ్చిండ్రన్న రామన్న. ముత్తిరెడ్డి గారి దళిత బంధు దందా నమ్మినందుకు లక్షలు గోవింద. హైదరాబాద్ కు జార్ఖండ్ రాజకీయం ఉన్నది, మరి జంపింగుల భయం. రాజకీయ పార్టీ పెట్టిన దళపతి తీరుస్తాడట పబ్లిక్ వచ్చిన ఆపతి. మీరు చూస్తుండ్రి ఈ సర్కార్ 3 నెలలుంటే అదే మా ఎక్కువ అని ఒకళ్ళు, ఏడాదిలో మా గవర్నమెంట్ వచ్చాడు పక్క అని ఇంకొకళ్ళు, డబ్బున్నే కేసీఆర్ను ముఖ్యమంత్రిని చేసుకుందామని ఒక ఆయన, కాంగ్రెస్ సర్కార్ ఎప్పుడు కూలిపోతుందో తెలియదు అని ఇంకొక ఆయన. అరే పవర్లకు వచ్చి 2 నెలలు కూడా కాలే, 2 రోజులకు ఒకళ్ళు గివే డైలాగులు. ఫుల్ మెజార్టీ ఉన్నాక సుత గిట్లా అంటుండే వరకు ఇవాళ ఆర్పారర్చుకున్నాడబ్బా సీఎం సార్. అయితే ఇంద్రవెల్లి అమరులకు నివాళులర్పించినాక తెలంగాణ పునర్నిర్మాణం మీటింగ్ కు మంత్రులు, ఎమ్మెల్యేలు, లీడర్లు, కార్యకర్తలు మస్తు మంది వచ్చిండ్రు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ సార్ మాట్లాడుకుంటా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు, మాకు ఏదైతే 3 ఎకరాల భూమి కావాలనో దళితులకు ఇస్తాడో అది రాలేదు, వేలాది కోట్ల రూపాయలు మింగిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. చిన్న సీఎం బట్టిసార ఆదివాసీలకు ఈ హామీ ఇచ్చిండు. ధరణి ద్వారా భూములు కోల్పోయిన మీ అందరికి కూడా భూములు అప్పచెప్పే కార్యక్రమానికి కూడా ఆదిలాబాద్ ఏరియాలో తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు కడతాం, కడెం ప్రాజెక్టుకు రిపేర్లు చేపిస్తామని మాట ఇచ్చినాక పిల్ల రంగాలు మమ్మల్ని ఎన్ని శాపనార్థాలు పెట్టినా 15 రోజుల్లో 15,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసే బాధ్యత మా మంత్రివర్గం తీసుకుంటుంది. 6 నెలలో 3 నెలలో గంతే కాంగ్రెస్ సర్కార్ పక్కా పడిపోతుందని కొందరు దినం మాట్లాడుతున్నారు కదా. నీ అయ్యా ఎవర్రా పడగొచ్చేటోడు? పడగొడతారా? ఆడ అనుకుంటుండు 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలినట్టు ఈ ప్రభుత్వం కూలుతుందని. నీ అయ్యా నువ్వు దోపిడీకి పాల్పడ్డావు కాబట్టి ఆ కాళేశ్వరం గాలి వస్తే కొట్టుకుపోయింది. ఈ ప్రభుత్వం గాలి కాదు కదా, నీ ఖాందాన్ మొత్తం వచ్చినా బోర్ల బొక్కలు పండబెట్టి తొక్కుతాం. ఎవడని ప్రభుత్వం పడుతుందనో 6 నెలలకో 3 నెలలకో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పిండంటే మూతి పండ్లు రాలుతాయని నేను చెప్పదలుచుకున్నా. ఊర్లలో ఎవడన్నా ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆలోచన చేస్తే మీ ఊర్లో యాప చెట్టుకు కోదండం వేసి కొట్టండి, లాగుల తొండలు ఇడవండి. ఇప్పుడే కాదు ఇంకెప్పటికీ సీఎం కాలేడట కేసీఆర్ సారు. నిత్యానంద స్వామి అని ఒక ఆయన ఉన్నాడు, తెలుసు కదా మీకు అందరికీ. ఆయన ఇక్కడక్కడైతే లాభం లేదని పోయి ఎన్నో దీవి కొనుక్కొని దానికి రాజు అని ప్రకటించుకున్నాడు. ఇక కేసీఆర్ సంపాదించిన అక్రమ సంపాదన ఉంటే పోయి ఏమన్నా అడవిలో పోయి ఎక్కడన్నా పోయి దీవులలో పోయి దీవి కొనుక్కొని దానికి రాజు అని ప్రకటించుకోవాల్సిందే, లేకపోతే ఆయన ఫామ్ హౌస్కి ఆయన ముఖ్యమంత్రి కావాల్సిందే తప్ప ఈ తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ జన్మలో ముఖ్యమంత్రి కాదు కదా, మంత్రి పదవి కూడా కేసీఆర్కు రాదని నువ్వు పాపాల భైరవుడివి. ఇక పార్లమెంట్ ఎలక్షన్ల గురించి చెప్పుకుంటా 6 నుంచి 8 పార్లమెంట్లు వస్తాయి. ఏంటికి వస్తారా? మళ్ళీ 6, 8 ఇస్తే మోడీకి అమ్ముకుందామనా? మొదటిసారి 12 ఇస్తే మోడీకి అమ్మినావు, రెండోసారి 9 ఇస్తే తీసుకుపోయి మోడీకే అమ్మినావు. మారు బేరగాలు కాక ఈడ ఎంపీలు గెలవాలి, ఢిల్లీకి వెళ్ళి మోడీకి అమ్ముకోవాలి. అట్లనే ప్రధానమంత్రి మోడీ సార్ గురించి కూడా మాట్లాడిండు. ఎవరి ఖాతాలన్న మోడీ 15 లక్షలు వేసిండా మిత్రులారా? వేసిండా? మీకేమన్నా ఇల్లు కట్టించిండా? మతం పేరు మీద ఒకడు, మద్యం పేరు మీద ఇంకొకడు రేపు ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వస్తారు. అసెంబ్లీ ఎలక్షన్ల ప్రచారం సురువు చేసినట్టే ఇంద్రవెల్లికెళ్ళి పార్లమెంట్ ఎన్నికల ప్రచారం చాలు చేసిండు. గిట్లా ఓహో ఇంద్రవెల్లి కొండల్లో తండు బుట్టిల్లో వస్తవా తమ్ముడ. మేడారం 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 అంతటా మేడారం జాతర ముచ్చట్లే. జాతర దగ్గరకొచ్చింది మళ్ళా. 2 ఏళ్ల కోపా జరిగే వనదేవతల మహా జాతరాయే. గుడి లేని తల్లులను గుండె నిండా గొలుచుకునే జాతర. అయితే దీనికి ముందే నాగోబా జాతర ఉన్నదుల్లో ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో మా సంబురంగా నడుస్తుంది. ఆల్రెడీ గంగా జలం గుడి కాడికొస్తుంది. 9వ తారీఖు నాడు నాగోబాకు అభిషేకం చేస్తారు. ఆదివాసీలకు ఇదే పెద్ద జాతర. ఇవాళ సీఎం సారు, మంత్రులు, ఆఫీసర్లు అంతా ఈడికే పోయినరు. చూద్దాం పాండ్రి మరి పూజలు ఎట్లా నడిచినాయో.
హెలికాప్టర్ దిగంగానే ఆదివాసీ సప్పులతోటి ఎల్కని చెప్పిండ్రు సర్కారోళ్లకు. ఈడ సీఎం సారు మంత్రులు కాళ్ళు కడుక్కున్నాక రూమాలు చుట్టిండ్రు. అందరు గుడి గుళ్ళకొచ్చి నాగోబాకు పూజలు చేసి హారతి ఇచ్చి తీర్థం తీసుకున్నారు. పక్కకున్న ఇంకో గుళ్ళ సుత పూజలు చేసినాక ఈడ గూకుండా పెట్టి సన్మానాలు చేసిండ్రు అందరికి. గుడోళ్ళు ఇచ్చిన దరఖాస్తులు తీసుకున్నాక 5 కోట్లతోటి నాగోబా గుడి గోపురం పనులు షురూ చేసిండ్రు. ఆన్నే పెట్టిన ఆదివాసీల స్టాల్స్ చూసి నాగోబా దర్బార్కు వచ్చిండ్రు. ఈడ మహిళా సంఘాలతోటి మీటింగ్ నడిచింది. గ్రూపులకు చెక్కులు వంచిండ్రు. ఈ పెద్దమ్మ అప్పట్లో సోనియా గాంధీని కలిసిన ముచ్చట యాద్ చేసి, అయితే సోనియా గాంధీ అమ్మ ఒకటే మాట అంది, అమ్మా మీరు లక్షపతిలు కావాలా, మేము లక్షపతిని ఈ రోజు అయినా కానీ ఇప్పుడు అడుగుతున్నాం సార్ మా సీతక్కకు మేము కరోడపతి కావాలని. మా పిల్లలు లక్షపతితోనే సాటగా. మహిళా సంఘాల లీడర్లు సర్కార్ సాయం అడిగితే పైసలు ఎవరు ఇస్తారనే దాని మీద గిట్ల నడిచింది. సీఎం కు పైసల మంత్రి అయిన చిన్న సీఎం కు నడువా. ఖజానా మొత్తం సార్ దగ్గరనే ఉంది. మీకేం జీరో వడ్డీ ఇవ్వాలన్నా మీకేం ఇవ్వాలన్నా సారే ఇవ్వాలి. మళ్ళీ మీరు నాకు చెప్పినా నేను సార్ని అడగాల్సిందే. అందుకోసమనే సార్కు గట్టిగా పెద్ద సప్పట్లతో స్వాగతం పలుకు. ప్రియాంక గాంధీ మేడాన్ని విలువనంపి 500 గ్యాస్ సిలిండర్ పథకం చాలు చేస్తారట డబ్బున్నే. అట్లనే 200 యూనిట్ల దాకా ఫ్రీ కరెంట్ స్కీమ్ సుత. కరెంటు బిల్లు పైసలు ఇంటామనే కట్టమంటాడు. ఆయనకి ఏదన్నా వస్తే పోయి బెల్ట్ షాప్ కాడ ఇచ్చొస్తాడు కానీ కరెంటు బిల్లు అయితే కట్టాడు. అంతేనా? ఈడికెళ్ళి సీదా ఇంద్రవెల్లి అమర్ల స్తూపం కాడికి వచ్చి నివాళులు అర్పించిండ్రు. 43 ఏళ్ల కిందట జంగల్ జమీన్ కోసం ఆదివాసీలు మీటింగ్ పెడితే పర్మిషన్ లేదని పోలీసులు గాల్సుడితోటి 100 మంది జీవిడిచిర్రు. ఆ పోరాటాన్ని యాద్ చేసుకుంటానికి గట్టిందే ఈ స్తూపం. స్మృతివనానికి శంకుస్థాపన చేసి ఇంద్రవెల్లి అమర్ల కుటుంబాలకు ఇండ్ల పట్టాలు ఇచ్చిండ్రు. అబ్బా వచ్చిండ్రా నాయన, ఇక సావగొడతాడు. చెప్పేదంతా సోదే. నాకైతే సమ్మగా నిద్ర వస్తుంది అబ్బా ఆయన మాట్లాడుతుంటే. అరే మనం బయటికి పోయి చాయ్ తాగొద్దాం పారా, స్పీచ్ అయిపోయే వరకు. ఈడు చూడ్రో ఫోన్ రాకున్నా హలో హలో అనుకుంటా లేచిపోతుండు తప్పించుకుందామని అని ఫీల్ అవుతుంటారు. మాట్లాడే లీడర్ దబ్బున కూసోవాలని ఊకూకే సప్పట్లు కొడతారు కొందరు. కానీ ఒక లీడర్ మాట్లాడుతుంటే అర్జెంట్ పనులు ఆపేసి మస్తు ఇంట్రెస్టింగ్ వింటారు. ఆవు గాసారే ఏరే కాడ మీటింగ్ పెడితేనే మల్లన్న ఆగడు. ఇక సొంత ఇలాకా మేడ్చెల్లె పెడితే ఆగుతాడు. ఎమ్మెల్యేగా గెలిచినాక విజయోత్సవ సభ పెట్టి దంచిండు డైలాగులు. నేను మంత్రి అయినాక గెలుపంతా బీఆర్ఎస్, కేసీఆర్ బీఆర్ఎస్. మీరు మంత్రి అయినాకనే కారు పల్టీ కొట్టిందే మల్లన్న. ఇసొంటి లీడర్ దొరకడమ్మా, దొరకడు మల్లన్న సొంటి లీడర్ దొరకడు. గీ ముచ్చటైతే వాజివే. 71 ఏండ్ల ఏజిలా గింత జోషుల కృషి చేసే లీడరు ఇంకెవ్వరు ఉండరబ్బా. మీరే నా కొడుకు, మీరే నా కోడలు, మీరే నా బిడ్డలు, మీకోసమే సేవ చేస్తాను. మన మహేష్ బాబు కన్నా మచ్చ ఉన్నది కానీ మన హీరో సూపర్ స్టార్ గంగం స్టార్ మన మల్కాజ్గిరి ఎమ్మెల్యే గంగం స్టార్. ఇక మల్లన్న మాట్లాడినాక ఇంకెవ్వరు మైక్ అందుకున్నా మాట్లాడటానికి ఇంకేమన్నా ఉంటదా? మేము ఎవ్వరం కూడా పోటీ పడే పరిస్థితి లేదు మల్లారెడ్డి గారితో. మా అందరికంటే యువకుడు, ఉత్సాహవంతుడు. సర్కార్ మీద కొట్లాడతాం, పబ్లిక్ కు ఏ తిప్పలొచ్చినా ఉరుకొస్తామని కార్యకర్తలకు భరోసా ఇచ్చిండు రామన్న. సాటుకు అర్ధరాత్రి పాత గుడులల్లా పాత కోటలల్లా తిరిగే దొంగలు దురదృష్టవశాత్తు మరి అధికారంలోకి వచ్చిర్రు కాబట్టి ఇక భువనగిరి పార్లమెంటు మీటింగ్ కు పాత మంత్రులు హరీష్ సారు, జగదీష్ సారు వచ్చిండ్రు. పార్లమెంట్ ఎన్నికల ముందు 4000 పెన్షన్ ఇవ్వకపోతే మనం కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని చెప్పి చాలా చిన్నది మిమ్మల్ని తీసి అవతల పడేయడం అనేది. కాంగ్రెస్ కు ఫుల్ మెజార్టీ ఉన్నాక మీరెట్లా పవర్లకెళ్ళి తీసి పడేస్తారు సారు? అంటే ఎమ్మెల్యేలను గుంజుతారా ఎట్లా? అవును, దళిత బంధు పథకం ఉంటదా ఉండదా? ఇంటికి 15 లక్షలు. మరి దుకాణాలు పెట్టుకోవచ్చు, వరి కోత మిషన్లు కొనుక్కోవచ్చు, పాల డైరీ నడిపియొచ్చు, డీసీఎం తీసుకోవచ్చు. ఓ మస్తు ఫాయిదా. కానీ చెప్పింది గిట్లా, జరిగింది ఇంకో తీర్లా. ఊర్లో 100 దళిత కుటుంబాలుంటే 10 మందికి ఇస్తే అదే మా భాగ్యం. అందులో కూడా కమిషన్లు దందాలు. 10 లక్షలకు 3 లక్షల కమిషన్లు గుంజిండ్రని మస్తు లొల్లాయే. గీళ్ళైతే చాలా మంచోళ్ళబ్బా, మస్తు తక్కువ తీసుకున్నారు. ముత్తిరెడ్డి గారి ఫామ్ హౌస్ మీదకి దండయాత్రకు వచ్చిండ్రు దళితులు. 10 లక్షల పథకం పక్కా మీకే ఇప్పిస్తామని పైసలు వసూలు చేసిండట. ఎంతమంది కాడ ఎంత తీసుకున్నారో బీఆర్ఎస్ ఎంపీపీ గారే చెప్తారు. ఈనుండ్రి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది
మనిషికి ₹1,00,000 లెక్క 62 మంది దగ్గర, మా ఉమ్మడి మండలం దగ్గర, మా దగ్గర తీసుకున్నాడు. అంటే 62 లక్షలు. ఎమ్మెల్యేగా ఉన్నన్ని రోజులు దళిత బంధు ఏమయ్యా సార్ అని అడిగితే ఇగొస్తుంది ఆగొస్తుంది అని జరుపుకుంటూ వచ్చిండట. ఇంతనే ఎలక్షన్లు వచ్చే సార్కు టికెట్ రాకపోయే పార్టీ ఓడిపాయే. దొరుకుతలేడు, ముఖం సాటేస్తాడు. హైదరాబాద్ ఇంటి పోయినా దొరుకుతలేడు, ఫోన్లు లావడతలేడు. ఇక లాభం లేదని జనగాం జిల్లా హనుమంతాపురంలో ఉన్న పాత ఎమ్మెల్యే గారి ఫామ్ హౌస్ కాడికి వచ్చిండ్రు. లోపట ఉన్నాడేమో కలుద్దామని. ఇంతనే పోలీసులు ఊరికి ఆగబట్టిర్రు. సార్ లేడు, కంప్లైంట్ ఇస్తే న్యాయం చేస్తామని. దళిత బంధు కోసం పైసలు డైరెక్ట్ గా సార్కే ఇచ్చిండ్రానే. మేము సర్పంచ్ ఎవరు ఎంపీటీసీ వాళ్ళు కృష్ణారెడ్డికి ఇచ్చిన అంటారు, ఆయన ముత్తిరెడ్డికి ఇచ్చిన చెప్తున్నాను. అచ్చా, ఎంత ఇచ్చినావన్నా? ₹1,00,000 ఇచ్చి 2 సంవత్సరాలు అయి దాటింది. ఇప్పటికి ₹1,00,000 60-70 మిత్ అయింది. ఆ డబ్బులు ఇవ్వని మాకేమని మేము ఫామ్ హౌస్ మీదకి దళితులంతా దండయాత్రకు వచ్చినా ముత్తిరెడ్డి సార్ అయితే సప్పుడు చేస్తోట్టు. ఈ దళితుల ఉసురు తగిలితే నేను ఎందుకు రాజకీయంగా మీ బిడ్డతో పెట్టుకునే టికెట్ కూడా కొట్టుకున్నావు? కేసీఆర్ సార్ గొప్పగా చెప్పిన దళిత బంధు పథకంలో గులాబీ లీడర్ల దందాలు గిట్లా జరిగినాయి అన్నట్టు. పబ్లిక్ ఓట్లేస్తారు. ఏ పార్టీకి బలం ఉంటే వాళ్ళు పవర్లకు వస్తారు. కానీ ఒక్కొక్క పారి ఎవ్వలకు సుత మెజార్టీ చక్కగా రాదు. అప్పుడు ఏం చేస్తారు? కర్మ పార్టీలతోని దోస్తీ గట్టి పొత్తుల సర్కార్ నడిపిస్తారు. అక్కడనే ఉంటది అసలు రాజకీయం. అన్ని పార్టీల కంటే తక్కువ సీట్లు వచ్చిన వాళ్ళు పవర్లకు రావచ్చు, ఎక్కువ సీట్లున్నా ప్రతిపక్షంలోనే కూర్చోవచ్చు. గురి పెట్టి ఎమ్మెల్యేలను గుంజుడు మీదే ఉంటది అంతా. ఇప్పుడు గీ ముచ్చట దేనికంటే జార్ఖండ్ రాజకీయం హైదరాబాద్ కు వచ్చింది. 2 గాలి మోటార్లు కట్టుకొని ఎమ్మెల్యేలంతా బేగంపేట డిపోలో దిగిండ్రు. తెలంగాణ లీడర్లు దగ్గరుండి బస్సులలో ఎక్కించిండ్రు. బందోబస్తు నడుమ షామీర్పేట దగ్గరున్న ఓ రిసార్ట్ కు తీసుకొచ్చిండ్రు ఎమ్మెల్యేలను. ముందే 70 అర్రలు బుకింగ్ చేసిరట మనోళ్ళు. జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ ఎమ్మెల్యేలను లోపలికి తోలి బయట సెక్యూరిటీ పెంచిండ్రు. అంటే జార్ఖండ్ ఎమ్మెల్యేలు జంప్ కాకుండా క్యాంప్ రాజకీయం. 10 రోజులు ఈడనే ఉంటారట. ఇక ఆడ చూస్తే పొద్దుగాల చంపై సోరెన్ సారు సీఎం గా ప్రమాణం చేసిండు. 30 ఏళ్ల రాజకీయ అనుభవం, 7 మాటల ఎమ్మెల్యే, సీనియర్ మంత్రి సుత. మొన్నటిదాకా హేమంత్ సోరెన్ సారే సీఎం సీట్లుండే. భూముల గోల్మాల్ కేసుల 600 కోట్లు తిన్నడని అరెస్ట్ అవుడుతోటి ఈ సార్కు ఛాన్స్ వచ్చిందన్నట్టు. 10 రోజులల్లా అసెంబ్లీలో బలం చూపియాలని ఆర్డర్ వేసిండు గవర్నర్ సారు. అసెంబ్లీలో 81 మంది ఎమ్మెల్యేలుంటే 41 మంది ఇమ్మతి ఎవలకుంటే వాళ్ళదే అధికారం. పవర్లున్న జేఎంఎం పార్టీకి 30, కాంగ్రెస్ 16, ఆర్జేడీ ఎమ్మెల్యేలతోటి 47 మంది సపోర్ట్ ఉంటే బీజేపీ బలం 25. ఈ పొత్తుల సర్కార్ను వడగొట్టాలని కుట్రలు చేస్తున్నట కమలం పార్టోళ్ళు. బీజేపీకి దొరకనియొద్దని ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ పవర్లున్న మన కాడికి తోలుకొచ్చిండ్రన్నట్టు. డిఎంకే, అన్నా డిఎంకే, డిఎండికే, ఎండిఎంకే, మక్కల్ నిధిమయం, అమ్మ మక్కల్ మున్నేట్ల కజగం, ఆల్ ఇండియా రాజకుల్తార్ పేరువాయ్, ఆల్ ఇండియా సమతువ మక్కల్ కచ్చి, ఇండియా జననాయక కచ్చి, కొంగునాడు మక్కల్ దేశీయ కచ్చి, నామ్ తమిళార్ కచ్చి, పట్టాలి మక్కల్ కచ్చి, విడుదలై చిరుతైగల్ కచ్చి, పుతియా తమిళగం, తమిళ్ మానిల్ కాంగ్రెస్. వామ్మో, ఏంది పేర్లు నోరే తిరుగుతలేదు అంటారా? తమిళనాడులో రాజకీయ పార్టీలు. ఇప్పుడు ఇంకోటి, తమిళనాడులా కొత్త పార్టీ పుట్టింది. మళ్ళా పెట్టింది ఎవలో కాదు, హీరో దళపతి విజయ్. పార్టీ పేరు తమిళగ వెట్రి కజగం. అవినీతి పాలనను ఖతం చేస్తానికి, గరీబులను మీదికి తెస్తానికి పార్టీ పెట్టినా అని సోషల్ మీడియాలా సాటింపేయంగానే అభిమానుల సంబురాలే సంబురాలు. అట్లాని పార్లమెంట్ ఎలక్షన్ల పోటీ చేయరట. 2 ఏళ్లకొచ్చే అసెంబ్లీ ఎలక్షన్లకు సూటు పెట్టిండు. అప్పటోరకు పార్టీ జెండా గుట్టి బలం బలగం పెంచుకుంటాడట. ఈ నడమ సారోళ్ళ డాడీ పార్టీ పెడతా అంటే చల్ మనకు రాజకీయాలు వద్దని ఊకించి ఇప్పుడు సారే వస్తున్నాడు. తమిళనాడులో రజనీకాంత్ తర్వాత ఫ్యాన్స్ ఎక్కువ హీరో ఈయననే. గా బిర్రు చూసుకొని హీరో లీడర్ అయిదాం అనుకున్నట్టున్నాడు. ఈడిప్పుడు డిఎంకే ఏలుబడి ఉంటే అన్న డిఎంకే గ్రూప్ లా లొల్లుంది. కాంగ్రెస్, బీజేపీ ఉన్నాయా అంటే ఉన్నాయన్నట్టే ఉన్నాయి. అబ్బా, ఇదే మంచి మోక అని పాలిటిక్స్ లా పాదం మోపుతున్నాడు అన్నట్టు. మీ పార్టీ మీ ఇష్టం గాని మాదైతే చిన్న సలహా సారు. రాజకీయ పార్టీ పెడదామని దేవుని ఆదేశం లేదని ఆగిన రజనీకాంత్ సార్ను, పార్టీ పెట్టి గెలిపేలేని కమల్ హాసన్ సార్ను ఓ పారి కలిసినాక ముంగటికి పోతే బాగుంటదేమో. ఆల్ ది బెస్ట్ అన్నా.
కాకా మా ఓన్ని ఏ కాలేజీలో షరీక్ చేపిస్తే బాగుంటదే, నీకైతే బగ్గెరక చెప్పరాదు అని అడిగినామనుకో, పలానా కాలేజీలో పలానా కోర్సు చదివితే రేపు పెద్ద నౌకరు వస్తుందని చెప్తాడు. దీని పాడుగాను షేనంతా చచ్చిపోతుంది, ఏం మందు కొడితే బతుకుతుంది మామ అని అడిగితే గా షాపులా పలానా మందు తెచ్చి పిచికారీ చేయి అని చెప్తారు. అంతేగాని చెల్ నీకెందుకు నేను పుక్కట్ల సలాలు ఇవ్వాలి, నాకేమిస్తావు మళ్ళా అని అడుగుతారా ఎవ్వలన్నా? కానీ రాజకీయంలో గట్లనే ఉంటది, అదో పదవి. మరి జగన్ సర్కార్ అనుడు కంటే సలహాదారుల సర్కార్ అనుడు కరెక్టేమో. హౌ మళ్ళా మంచి మంచి సలహాలు ఇయ్యురని 89 మందిని పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి సారు. ఈ 5 ఏండ్ల పేరు మీద ఆళ్ళకైన ఖర్చెంతో జనసేన లీడర్ నాదెండ్ల మనోహర్ సార్ చెప్తాడు. ఇనుండ్రి. 680 కోట్లు టు బి స్పెసిఫిక్. అంటే అందాజగా ఏడాదికి 136 కోట్లు. ఇక చెప్పుకోవాల్సింది గీ లెక్క. ఒకే ఒక ప్రధానమైన సలహాదారులు ఎవరైతే రోజు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉంటారో మన సజ్జల గారు, ఆయన ఖర్చే 140 కోట్ల రూపాయలు. సజ్జల రామకృష్ణారెడ్డి సారు సర్కార్కు మెయిన్ సలహాదారు. మరి గవర్నమెంట్ ముచ్చట్లైనా పార్టీ వ్యవహారాలైనా ప్రతిపక్షాలను అరుసుకునుడైనా ముందు మైక్ల ముంగట్టుకొచ్చేది ఈసారే. ముఖ్యమంత్రి సార్ ఎన్నడు ప్రెస్ మీట్ పెట్టలే గాని సజ్జల సార్ మాట్లాడిన దినమే ఉంటదబ్బా. అల్కగా చెప్పాలంటే మంత్రి గాని ముఖ్యమైన మంత్రి. ఉంటానికి ఇల్లు, ఎక్కి తిరిగా ఏసీ కారు, దానికి డైవరు, ఆఫీసు ఖర్చులు, జీతాలు, బత్తాలు అన్ని కలిపితే 5 ఏండ్లల్లా 140 కోట్లు తీసుకున్నాడట సారు. 151 మంది ఎమ్మెల్యేలు, 25 మంది మంత్రులు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు ఎందరో ఉండంగా 89 మంది సలహాదారులను పెట్టుకుంటే 680 కోట్లు అయితే ఖర్చయిందన్నట్టు. మనోళ్ళు ఎంత చక్కటి సలహాలు ఇచ్చిండ్రో, సర్కార్కు ఎంత ఫాయిదా అయిందో 4 వద్దులైతే అసెంబ్లీ ఎలక్షన్ల ఎరకైతది. హీరోలను సెలబ్రిటీలను చూస్తానికి అభిమానులు 100 కిలోమీటర్ల దూరం నుంచి వస్తుంటారు. కొందరైతే సైకిల్ యాత్ర, పాదయాత్రలు సుతా చేస్తారు, ఎట్లన్నా చేసి అభిమాన హీరోను కలవాలని. ఇక పట్నంలో ఉండేటోళ్ళు అయితే ఓ పారి కాకున్నా ఓ పారన్నా కలవకపోతాడా అని హీరో గారి ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉంటారు. ఒక్క సెల్ఫీ దిగినా చాలని మస్తు మంది తనలాడుతుంటారు. సినిమాలకే కాదు ఆటగాళ్లకు సుతా వీరాభిమానులు ఉంటారు. గసంటి ఓ ఆటగాని ముచ్చట్నే ఇది. బండి దంచకపోతుంటే కార్లున్నోళ్ళు ఎంటబడ్డారు. దగ్గరికి పోయి పక్క కాపమనంగానే మనోడు పరేషాన్. ఆవు మళ్ళా కార్లున్నది సచిన్ టెండూల్కర్, నా క్రికెట్ దేవుడు అని దండం పెడుతున్నాడు. సార్ మీకు నేను పెద్ద ఫ్యాన్ అని డైరీలంట పెట్టిన ఫోటోలు చూపిస్తుండు. అభిమానికి ఆటోగ్రాఫ్ ఇచ్చి ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే మస్తు గిరికలు కొడుతుంది. మరి చూడుర్రి, అన్నేసుకున్న అంగి మీద సచిన్ టెండూల్కర్ మిస్ యూ అని ఉంది. గది చూసి దొరకబట్టి ముచ్చట పెట్టిండన్నట్టు. మొన్నేమో ఓ టూరిస్ట్ జాగాకు పోయి పులితోని నేను అనుకుంటా వీడియో ఇడ్చిండు. అంతకు మునుపు రోడ్డు పక్కకు షాయి దాక్కుంటా మస్తు కమ్మగుందని పోస్ట్ పెడితే ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయినరు. తొవ్వెంట పోతుంటే హెల్మెట్ పెట్టుకోవాలి అని సలాలు. ఇంకో కాడ గల్లీ పోరలతోటి తోపు క్రికెట్ ఆడుతుంటే పోరలది ఒక సంబురం కాదు. ఈ నడుమ ఏం చేసినా వీడియోలు గుంజుడు, పబ్లిక్ ల కిడ్చుడు. గ్రౌండ్ లో ఆడుతుంటే చూడలేనోళ్ళ కోసం గిట్ల వీడియోలు పంపుతున్నట్టుండు. సచిన్ సారు మీరు సూపర్. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. 2018లో పలువురు సినీ తారలపై నమోదైన కేసు పూర్వపరాలు పరిశీలించిన కోర్టు కీలక తీర్పు వెలువరించింది. దీంతో ఎక్సైజ్ శాఖకు ఎదురుదెబ్బ తగిలింది. డ్రగ్స్ కేసులో పాటించాల్సిన ప్రొసీజర్ను పాటించలేదని కోర్టు అభిప్రాయపడింది. ఈ తీర్పుతో సెలబ్రిటీలు ఊపిరి పీల్చుకున్నారు. సినిమాలంటే ఎందుకు సార్లు మీకంత కండ్లమంట? డ్రగ్స్ గుంజిండ్రని ఉత్తపుణ్యానికి బదనాం చేస్తిరి. బట్టగాల్సి మీదేసినందుకు 5-6 ఏళ్ల గోలికి ఎంత బాధపడ్డారో ఏమో పాపం. ఇట్లా చెప్తారేందని మీరేం పరిశాన్ కాకుర్రి. సినిమాల కేసులను హైకోర్టు కొట్టేసింది. మరి హీరోలు, సెకండ్ హీరోలు, హీరోయిన్, విలను, డైరెక్టరు, డాన్సరు, కెమెరామెన్, ఆర్ట్ డైరెక్టర్ల రాకతోటి అప్పట్లో అబ్కారీ భవన్ సినిమా టాకీస్ లెక్క అయింది. 12 రోజులు 12 సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు చూపించి 62 మందిని ఇంటర్వ్యూ చేసిండ్రు ఆఫీసర్లు. వచ్చిన వాళ్ళ నెత్తెంటికలు, గోర్ల శాంపిల్స్ తీసుకొని ల్యాబ్ కు పంపిండ్రు. అప్పుడు ఆబ్కారోళ్ళు ఉరుకులాట చూస్తుంటే హే హీరోలు జీరోలు అయినట్టే, డైరెక్టర్ పని అయినట్టే,
పడ్డట్టే, డాన్సర్ కు శిక్ష పడ్డట్టే, హీరోయిన్ జైలుకు పోయినట్టే అనే లెవెల్ నడిచింది సినిమా. అబ్బా మన పోలీసులు సూపరు, పెద్ద పెద్దోళ్ళని కూడా ఇడుస్తలేరు, కేక అని సీటీలు కొట్టిండ్రు టీవీలో చూసిన వాళ్ళు. 5-6 ఏళ్ళు సీరియల్ లెక్క సాగి సాగి ఇప్పుడు క్లైమాక్స్ కు వచ్చింది. ల్యాబ్ కు పంపిన శాంపిల్స్ టెస్ట్ చేస్తే ఎవ్వరు కూడా డ్రగ్స్ గుంజలేదని తేలిందట. హీగేముంది, 12 కేసులు పెడితే 6 కొట్టేసింది హైకోర్టు. ఆబ్కారోళ్ళ కాడ సాక్ష్యాలు లేవట, మరి కడమ కేసులు చూస్తే దబ్బున్నే కథం అయితాయట. కానీ ఏం సాక్ష్యాలు లేకుండా గింత పెద్ద సెలబ్రిటీల మీద ఉత్తగానే కేసులు ఎట్లా పెట్టిండ్రో. డాక్టర్ పేషెంట్లకు వైద్యం చేయాలి, కలెక్టర్ జిల్లాలో ఏడేం జరిగేది అరుచుకోవాలి, లాయర్ కోర్టుల కేసులు వాదించాలి, ఇంజనీర్లు బిల్డింగ్లు కట్టాలి, టీచర్ చదువు చెప్పాలి, సైంటిస్ట్ ప్రయోగాలు చేసి కొత్త కనిపెట్టాలి. మరి పోలీసులు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలి, పబ్లిక్ కు తిప్పలు కాకుండా చూసుకోవాలి, దొంగల్ని దొరకబట్టాలి. ఏహే అందరు లెక్క చేస్తే మాకేమొస్తుంది అనుకున్నారో ఏమో, వీళ్ళు ఏదో చేయబోతే ఆఖరికి ఇంకేదో అయ్యింది. దొంగల్ని పోలీసులు పట్టుకున్నాడు మామూలే, కానీ ఈడ పోలీసులు పట్టుకున్నారు. కానిస్టేబుల్ పక్కకున్న ఇద్దరు కూడా కానిస్టేబుల్లే, కాకుంటే పని చేసేది ఆంధ్ర కాకినాడలా. అంత దూరంకెళ్ళి కార్ల మాల్ మోసుకొస్తే మనోళ్ళ కాసనొచ్చి పట్టేసిండ్రు. పట్టుకొచ్చింది గంజాయి. మరి పోలీసోళ్ళు గంజాయి మోసుడేంది అంటారా? నెల జీతానికి కానిస్టేబుల్ కొలువులు చేస్తుంటే పడతలేవట. అల్కగా పైకం కమాయించాలని గంజాయి దందాలకు దిగిండ్రు. డ్యూటీలుండి మోసుడు కష్టం కాబట్టి ఇద్దరు మెడికల్ లీవ్ పెట్టిండ్రట. మరి గంజాయి ఏడగొన్నరో గాని పోలీస్ తెలివితోని చెక్ పోస్టులన్నీ దాటుకుంటా పట్నం చేరిండ్రు. అయినా మనోళ్ళకు ఎట్లా మతలబ్ అందిందో. బాచుపల్లి కాడ గీ కారు చెకింగ్ చేస్తే 22 కేజీల గంజాయి దొరికింది. కేసు పెట్టి ఎంక్వైరీ చేస్తున్నారు. చిత్రమేందంటే వీళ్ళు గంజాయి తెచ్చుడు ఇదే మొదలట. ఏహే మేమే పోలీసులం, మమ్మల్ని ఎవరు పట్టుకుంటారు అనుకున్నారేమో, అనుభవం లేక దొరికిపోయిండ్రు పాపం. పోలీస్ తెలివిని దొంగల్ని వాడటానికి కాకుండా దొంగ పనులు చేస్తానికి వాడినందుకు గిట్ల బుక్ అయిండ్రు అన్నట్టు. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటాం. మళ్ళా నమస్తే.